గైస్, రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయిన జాట్ అనే హిందీ మూవీని నేను జస్ట్ ఇప్పుడే చూసి రావడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా? అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, శ్రీలంక నుంచి పారిపోయి వచ్చిన రణతుంగ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్లోని మోటుపల్లి అనే విలేజ్ లో వాళ్ళ తమ్ముళ్ళతో కలిసి పవర్ఫుల్ రౌడీగా మారి ఆ చుట్టుపక్కల విలేజెస్ లో ఉన్న ప్రజల్ని బాగా ఇబ్బంది పెడుతుంటారు. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, అలా ప్రజల్ని బాగా ఇబ్బంది పెడుతున్న రణతుంగ బ్రదర్స్ ని మన హీరో ఎలా ఎదిరించాడు అండ్ ఆ తరువాత అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే పర్లేదండి, బాగానే ఉంది. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే, మన గోపీచంద్ మలినేని గారు ఇందులో హీరో విలన్ల క్యారెక్టర్స్ ని చాలా బాగా డిజైన్ చేసుకున్నారనే చెప్పాలండి. అండ్ ఇందులోని యాక్షన్ సీక్వెన్సెస్ కూడా సూపర్ ఉన్నాయి. అలాగే ఇందులో హీరోగా చేసిన సన్నీ డియల్ అండ్ విలన్ గా చేసిన రణదీప్ హూడా, వీళ్ళిద్దరు కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేశారన్నమాట. ఎస్పెషల్లీ రణదీప్ హూడా యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పాలండి. అండ్ ఇందులో యాక్ట్ చేసిన రిమైనింగ్ యాక్టర్స్ అందరూ కూడా పర్లేదు, బాగానే పెర్ఫార్మ్ చేశారు. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. లాస్ట్గా ఏంటంటే గైస్, ఈ మూవీలోని సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ వర్క్, మన తమన్ గారు ఇచ్చిన బీజిఎం అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ కూడా పర్లేదు, స్టోరీకి తగ్గట్టు డీసెంట్ గానే ఉన్నాయి. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీలోని స్టోరీనే రొటీన్ గా ఉండడం అనేది ఈ మూవీకి పెద్ద మైనస్ అయిందని చెప్పాలండి. అండ్ సెకండ్ హాఫ్ లో ఫస్ట్ ఒక 30 minutes అయితే కొంచెం స్లో పేస్ లో రన్ అవుతుంది. అలాగే దీనికి మన తమన్ గారు ఇచ్చిన సాంగ్స్ ఏం బాగాలేవు. అండ్ బాగుంది అనుకున్న ఐటమ్ సాంగ్ తాలూకా ప్లేస్మెంట్ కూడా కరెక్ట్ గా లేదన్నమాట. లాస్ట్ గా ఏంటంటే గైస్, ఇందులో ఒక ఐటమ్ సాంగ్ లేడీ కానిస్టేబుల్స్ ని నగ్నంగా నిల్చోబెట్టే సీన్స్ అండ్ వైలెన్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి దీన్ని ఫ్యామిలీతో చూడడం కొద్దిగా కష్టమనే చెప్పాలి. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ జాట్ మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే, నేను ముందు చెప్పినట్లు మూవీ అయితే పర్లేదండి, బాగానే ఉంది. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.5 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూస్తున్నట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, మర్చిపోకండి. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.